H1B వీసా ప్రక్రియలో లాటరీ విధానానికి అమెరికా స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అందుకు బదులుగా అధిక నైపుణ్యాలు, అధిక వేతనాలు కలిగిన విదేశీ కార్మికులకు ప్రాధాన్యమిచ్చే ఎంపిక ప్రక్రియతో దాన్ని భర్తీ చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో భారతీయులకు అమెరికాలో వర్క్ వీసాలు పొందడం కష్టతరం కానుంది. 2027 ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ సీజన్ ప్రారంభం నుంచి ఏటా సుమారు 85,000 H1B వీసాలను కేటాయించనున్నారు. అమెరికన్ కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వటాన్ని తప్పించుకునేందుకు చౌకగా విదేశీ కార్మికుల నియామకాల కోసం అమెరికన్ సంస్థలు H1B వీసా ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ఆరోపించింది. H1B వీసా ప్రక్రియలో మార్పుల వల్ల ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో కార్మికుల కొరతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. యుఎస్ కంపెనీలు పోటీతత్వం వినూత్నంగా ఉండటానికి సహాయపడుతుందని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని విశ్లేషిస్తున్నారు.